ఉదాహరణకు ఇస్లాంలో స్త్రీలు రజస్వల అయిన తర్వాత మస్జిద్లోనికి వెళ్ళకూడదు. రజస్వల అంటే పుష్పవతులైన తర్వాత, స్త్రీలు సమర్థలైన తర్వాత ఎక్కడికి వెళ్ళకూడదు? మసీదులోనికి వెళ్ళకూడదు. ఎందుకు వెళ్ళకూడదు అని అంటే అక్కడున్న పురుషులు టెంప్ట్ అవుతారని. మనకి ఇళ్లలో ఉండరా అక్కలు, చెల్లెళ్ళు, అమ్మలు ఉండరా? మరి ఇళ్లలో ఎట్లా? మతం. అలాగే మన దేశ సంస్కృతిలో కూడా ఇదే చూడటం జరిగింది. మన దేశ సంస్కృతిలో కూడా స్త్రీల పట్ల భయంకరమైన వివక్ష. వారికి పురుషుల కంటే ఎక్కువగా, ముఖ్యంగా టీనేజ్ గర్ల్స్ మీ గురించి వేరు మతాలు ఎలా ఆలోచిస్తాయో చెప్తున్నాను. ఒక్కసారి మీరు 12 సంవత్సరాలు దాటితే మీ పట్ల స్థానికంగా ఉన్నటువంటి మతాల యొక్క ఆలోచన ఏమిటి అని అంటే, మీరు ఎప్పుడూ మనసులో పాపం చేస్తూనే ఉంటారు అని చెప్పారు. కానీ బైబిల్ గ్రంథం ఒక్కటే, కేవలం బైబిల్ గ్రంథం మాత్రమే స్త్రీ మరియు పురుషుడు ఇద్దరు సమానంగా చేయబడ్డారు, సమానంగా పాపం చేశారు, సమానంగా పతనమైపోయారు, సమానంగా వారి కొరకు ప్రభు చనిపోయాడు, సమానంగా వారి కొరకు ప్రభు తిరిగి లేచాడు, సమానంగా వారిని తిరిగి మృతులైన తర్వాత లేపుతాడు, సమానంగా వారి కొరకు లెక్క అడుగుతాడు, సమానంగా వారికి తన పరలోకములో స్థానాన్ని ఇస్తాడు. స్త్రీ పురుషుడు అన్న భేదం లేకుండా ఇస్తాడు. ఇది కేవలం బైబిల్ మాత్రమే చెప్తుంది, ఇంకే గ్రంథం చెప్తుంది. ఇలా చూసుకుంటూ పోతే మీరు చదువుకోవటానికి వీలు లేదు అని ఇస్లాం చెప్తుంది, మీరు చదువుకోవటానికి వీలు లేదు అని హైందవ్యము చెప్తుంది. కానీ జ్ఞానమందును వయస్సునందును యేసు ప్రభువు ఏ విధంగా ఎదిగాడో అలాగే ప్రతి ఒక్కరూ ఆయన మార్గదర్శనంలో ఆయనను మాదిరిగా తీసుకొని ఎదగాలి అని స్త్రీకి పురుషునికి ఇద్దరికి ప్రబోధ చేసింది కేవలం బైబిల్ మాత్రమే. చదువులో కానీ, వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ ప్రతి చోట సమాన స్థాయినిచ్చింది కేవలం బైబిల్ గ్రంథమే.